ముఖ్యమంత్రిని ఫుట్బాల్ ఆడుకుంటుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇది అధిష్టానానికి ఈ రోజు వరకు కొత్త కూడా కాదు. మొదటి నుంచి కూడా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఈనాటి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులని ఫుట్బాల్ ఆడుకోవటం అనేది తరచుగా చూస్తున్నటువంటి ఒక సంఘటనలు. ఈ ముఖ్యమంత్రి ఇప్పటికే ఆ రకంగా హైదరాబాద్ ఢిల్లీ, ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతూ ఫుట్బాల్లా నలిగిపోతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ మధ్యలో ఒకవైపున రాహుల్ నిలబడ్డాడు, ఇంకొక వైపున ప్రియాంక నిలబడ్డది. ఇద్దరి నడుమ రేవంత్ రెడ్డి ఉన్నాడని ఒక పెద్ద వార్తగా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. మరొక వైపున హెలికాప్టర్లో కూడా వీళ్ళే కలిసి పయనించారు అన్నటువంటి విషయాన్ని కూడా ఒక పెద్ద వార్తగా ఎవరికి వాళ్ళు చిత్రీకరించుకుంటూ పత్రికల్లో ప్రచార సాధనాలకి అందించారు. మధ్యలో నిలబెట్టింది ఆడుతున్నటువంటి ఫుట్బాల్కి నిదర్శనం ఒకటైతే, జరగబోయేటువంటి ఒక బీహార్ ఎన్నికల్లో జరగబోయేటువంటి కాంగ్రెస్ యొక్క ప్రచార కార్యక్రమంలో బీహార్ ట్యాక్స్ ఏ రకంగా రేవంత్ రెడ్డి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలు చేయాలన్నటువంటి ఒక ఆలోచన మేరకు ఈయనకి పెద్దపీట వేసినట్టుగా నటిస్తున్నారు. ఈయనని కూర్చోబెట్టుకుని తిప్పుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.